సంగారెడ్డి జిల్లా కలివేముల గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిఏసి చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింలు, మాజీ ఎంపీటీసీ మొగులయ్య, వార్డు మెంబర్ శంకర్, అంజిరెడ్డి, సుదర్శన్ రెడ్డి మరియు గ్రామ పుర ప్రముఖులు, పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భూ సమస్యలను వివరించారు. ఆయన అమ్ముకున్నాడు ఆల్రెడీ చెప్పినా కదా 98 ఇనామ్ ఉందమ్మా. అవును సార్, ఇనామ్ ఉంది. వార్స వచ్చిందా? అవును సార్. నమస్కారాలు. ఈరోజు కలివేముల గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బంది అందరికీ హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ప్రజలకు ఉన్న సమస్యలలో నేమ్ పేర్లు తప్పులు కానీ, లేదు ప్రొబేటర్ల పడ్డాయి కానీ, సర్వే నంబరు మిస్సింగ్ కానీ, సర్వే నంబరు కరెక్షన్స్ కానీ, కోర్టు కేసులకు సంబంధించిన భూముల వివరాలు కానీ, దాన్ని సరిచేసినప్పుడు రెవెన్యూ యంత్రాంగం అంతా గ్రామంలో వచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇప్పటి వరకు 13 కేసులు ఇక్కడ నమోదైంది. మళ్ళీ మేము సాయంత్రం 4 గంటల వరకు ఉంటాం కనుక అప్పటి వరకు వచ్చి అప్లికేషన్ అనేది తీసుకొని ఇక్కడనే ఎంక్వైరీ చేసేసుకొని రిపోర్ట్ కూడా ఇక్కడనే పోస్ట్ చేసి వితిన్ 1 వీక్ లోపల ఈ సమస్యలన్నీ పరిష్కరించబోతుంది. నమస్కారం. ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సు నిర్వహించినారు. ధరణి కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు అన్నీ దీని ద్వారా తీర్చబోటకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలివేముల గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో గత 10 సంవత్సరాల నుండి కూడా కొన్ని భూ సమస్యలు చాలా ఇబ్బంది పెట్టారు. చాలా మేము కూడా అప్లికేషన్లు పెట్టుకున్నాం, కాలేదు. కానీ ఇప్పుడు కూడా కనీసం మన అధికారులు కానీ అందరూ సహకరించి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు సమస్యలు లేకుండా చేస్తే బాగుంటుందని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇటు సమస్యలు లేకుండా చేసుకోవడానికి అందరూ పబ్లిక్ సహకరించాలి. అందరు కూడా వచ్చి ఏం అప్లికేషన్లు ఉన్నా కూడా అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటే ఒక 22వ తారీఖు లోపల క్లోజ్ చేస్తామంటున్నారు. కావున అందరూ వచ్చేసి ఇక్కడ చేసుకోవాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఒక రకమైన శుభాకాంక్షలు ఈడ. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల నుండి మనం అంటే తాత ముత్తాల నుంచి వచ్చిన ఆస్తులు, ముఖ్యంగా రైతులకు కావాల్సింది ఏ సమస్య లేకుండా ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దానికి గాను చిన్న చిన్న భూ సమస్యల ద్వారా అంటే ఎంఆర్ఓ స్థాయిలోనే తీర్చుకునే కూడా ధరణిలో ఆన్లైన్ అయిన తర్వాత కలెక్టర్ దగ్గరికి చుట్టూ తిరిగినా కానీ సమస్యలు చాలా చిన్న చిన్నవి. ఒకరి పేరు మీకు 5 గుంటలు మారిన ఆన్లైన్లో ఎవరో తప్పిదం చేస్తే రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. దానికోసం గాను ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి గ్రామాలలోకే వెళ్తే రెవెన్యూ అధికారులు అందరూ పోతే ఆ సమస్యలు వారి మధ్యలోనే మరి చర్చ ఉంటుంది. ఏదైనా ఉన్నా అక్కడనే సమస్య తీర్చేసి తీర్చొచ్చు చిన్న చిన్నవి. తర్వాత ఏమన్నా ఉంటే మరి పై స్థాయిలో తీర్చొద్దనే ఉద్దేశంతో భూ సమస్యలు
ఎక్కడ కూడా ఉండొద్దు, అందరూ కూడా దీని నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మరి రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా మేలు చేకూరుతుంది. దీని ద్వారా ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి ఆన్లైన్లో కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ మీరందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నా పేరు శంకర్ సింగ్ అండి. ఇక్కడ కల్వేమ్లలో ల్యాండ్ కొన్నాము. గత ధర్నీలో ఆప్షన్ లేకుండే అప్పుడు కూడాను, ఇప్పుడు కూడాను ఆన్లైన్ ఎన్ఆర్ఐ ఆప్షన్ కింద ఆన్లైన్ ఆప్షన్ ఇస్తే బాగుంటుందని కోరినాము. ఈ సమస్య సమస్య అంటే ఇప్పుడు మేము ల్యాండ్ అమ్మినాం సార్. మేము ల్యాండ్ అమ్మితే మా భూమి అమ్మిది కాక ఇంకా 13-14 గుంటల భూమి నాది ఆ కొన్నాయన పేరు మీదకి వెళ్ళిపోయింది. దాని పరిష్కారం కోసం చేయమని చెప్పి ఇక డిప్యూటీ ఎంఆర్ఓ గారిని కోరబోయింది. కొత్త పాస్బుక్ వచ్చిన సంది అందులో పడలేదు. పాత పాస్బుక్ ఉన్న రికార్డ్ అంతా దానికి అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు చేయమని ఇందులో కూడా మన అప్లికేషన్ ఇచ్చిన కూడా సార్ దగ్గర ఇచ్చిన ఆడిచ్చిన కలెక్టర్ ఆఫీస్కి పోయినా ప్రగతి భవన్ కూడా పోయినా సార్ రాసిపో ఎంత కష్టం ఇదంతా. ఒక రైతు బంధు లేదా నంబర్ మీద ఏం లేదు, అవన్నీ ఏం లేదు. ఇప్పుడు చేస్తారని నమ్మకం ఉందా నీకు? నమ్మకము 80% ఉన్నది, 90% ఏం లేదు. అట్లా